అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే నమస్తే, నా పేరు కొండారెడ్డి. కొండారెడ్డి గారు ఆలగడ్డనా? ఆలగడ్డే. ఓకే. ఏం చేస్తుంటారన్నా మీరు? వ్యవసాయమే. వ్యవసాయం. ఎంతుందన్న భూమి మీకు? మాకు 12 ఎకరాలు ఉంది. ఎంత? 12 ఎకరాలు. 12 ఎకరాలకి అంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేసి ఉండొచ్చు మీకు, అంటే రుణమాఫీ కానీ ఏ విధంగా కానీ మీకు? మాకు 90,000 ఉండింది బ్యాంకులో, 1,00,000 రుణమాఫీ చేసిండు మాకు. 1,00,000కు గాను ఇప్పుడు మాకు మా చేతికి వచ్చింది కేవలం 40,000 వచ్చింది. 40,000 వచ్చింది. మిగతా అంతా బ్యాంకులు కొట్టేసినారు. బ్యాంకులు కొట్టేసిరా? బ్యాంకులు కొట్టేసిండు. అడ్వాన్స్ ముందుగా అంటే 3 నెలలు 4 నెలలది వడ్డీ ఇంట్రెస్ట్ ముందుగా పట్టుకున్నారు వాళ్ళు. ఏమయ్యేదంటే ఇంక అంతే మా ఫార్మాలిటీస్ అని అంటున్నారు వాళ్ళు. అది లంచం కింద తీసుకోవచ్చా? ఏ విధంగా చూసుకోవచ్చు? అది గవర్నమెంట్ తిన్నదా లేకపోతే బ్యాంకు వాళ్ళు తిన్నారా? ఎవరు తిన్నట్టు? అది అడిగితే మనము వాళ్ళు చెప్పడం లేదు బ్యాంకులు. మొత్తానికైతే డబ్బులు మాయం అంతే. అది ఎవరు తిన్నారో తెలియదు. ఓకే. దానివల్ల బ్యాంకులే బాగుపడినాయి కానీ రైతులు బాగుపడలేదు రుణమాఫీ వల్ల. అయితే రైతుగా ఈ 5 సంవత్సరాలు మీకు ఎలాంటి లబ్ధి పొందడం జరగలేదా మీకు? ఏమి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి రైతులను నడ్డి ఇచ్చినారు. ఫైనాన్స్ అన్న? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టినారు కదా, ఎకరాకు ఇంటే లోన్ ఇచ్చేది, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి మేము తులం బంగారు తీసుకుని తులం ఎంతంటే అంత అడుగుతూ ఇస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ఈ చంద్రబాబు నాయుడు ఈ రుణమాఫీ చేయడము రైతులు నడ్డి ఇచ్చి బాధించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి ఏం అడగనికి లేదు. రైతు వాడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది కదా అంటారు బ్యాంకులు. రైతులకి మా పాలన బాగా పరిపాలిస్తుంది అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు అన్న. అంటున్నారు, కరెక్టే అంటున్నారని మేము కూడా ఏం అనలేదు. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు పెట్టినాడు? రైతులు నడ్డి పెడితే కదా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. దానివల్ల రైతులు నష్టపోతున్నారా? చాలా నష్టపోతున్నాం మేము రైతులం. దానివల్ల పెద్ద దెబ్బ వచ్చింది ఇప్పుడు మాకు రైతులకు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వాడు క్రాప్ లోన్ పోయినా కానీ అంతకుముందు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు మాకు, లిమిటెడ్ లేకుండా. ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టినారు కదా, ఏమంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టినారా మేము ఏం చేస్తామంటున్నారు వాళ్ళు బ్యాంకుల్లో. సరే, ఇన్ని కష్టాలు పడుతున్నారు కదన్నా, మరి వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖాళీ ఈసారి మీ ఓటుతోటి మీ జీవితాలు మార్చడానికి ఒక మంచి వేదిక ఇది. సో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి మీరు తీసుకురాబోతున్నారు? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి రైతు పక్షపాతి చంద్రబాబు అంటున్నారు, అది నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈయన రైతుల గురించి పట్టించుకోడు. ఈయన కేవలం కావాల్సింది ఏది, ఆయన వెంట తిరిగే మనుషులకు ఉద్యోగస్తులకు ఎదురు ఇంతసేపు మేతేయడం, వాళ్ళ వాడుకాల తత్వమే కానీ రైతు గురించి పట్టించుకున్న నాదు లేడు. కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్ చూస్తాం ఒకసారి అతన్ని మనము రైతు పరంగా, రైతు అబ్బాయి కాబట్టి అని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వచ్చేసి భూమా అఖిలప్రియ, మినిస్టర్, ఎమ్మెల్యే. ఆమె ఈ 5 ఏళ్ళు పరిపాలన మంచి చేసిందా మీ నియోజకవర్గానికి? కొద్దిగా బాగా చేసింది. వాటర్ తేవడం, కేసీ కెనాలకు ఆమె బాగా చేసింది. అంతమంది క్యారెట్ లేరు కాబట్టి ఇక్కడ కొంచెం బాగానే చేసింది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాని కూడా కొంచెం వచ్చినారు కాబట్టి ఆ అబ్బాయి కూడా కొంచెం వర్క్ బాగానే చేస్తున్నారు. ఇద్దరు బాగా చేస్తున్నారు కదా, మరి ఇద్దరు ఇట్లా ఎవరు చూస్ చేసుకుంటారు? ఇద్దరు ఇట్లా ది బెస్ట్ అని ఎమ్మెల్యే చేస్తారు. నా పైన జగన్మోహన్ రెడ్డి చేయాలనుకుంటున్నాం కదా మేము ముఖ్యమంత్రిగా, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ గంగుల నాని అనే పర్సన్ వైసీపీ కూడా కొత్త క్యాండిడేట్ కదా, ఈ అబ్బాయి కొత్త అబ్బాయి కాబట్టి ఈ అబ్బాయిని ఒకసారి బాగుంటుంది. చివరిగా మీరు రాజశేఖర్ రెడ్డిని, జగన్ రెడ్డిని చూశారు. ఇద్దరు ఇట్లున్న డిఫరెన్స్ ఏం చెప్పగలుగుతారా? రాజశేఖర్ రెడ్డికి జగన్, చంద్రబాబు నాయుడుగా కొంచెము ఆ యప్ప సీనియర్ కాబట్టి బాగా వర్కులను చేస్తూ వచ్చినారు. కొంచెం చంద్రబాబు భయం ఉండడము చేస్తూనే వచ్చినాడు బాగానే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడు ఒక ఎంపీ తప్ప ఏం కాలేదు కదా, 10 ఏళ్ళు లేడు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కదా తను. కాబట్టి కొంచెం బాగానే ఉండొచ్చు. గవర్నమెంట్ పై నుంచి తీసుకొని రావచ్చు కొద్దిగా, ఏదో ఏ గవర్నమెంట్ వచ్చినా అంత సహకరించవచ్చు జగన్మోహన్ రెడ్డికి. ఈ చంద్రబాబు నాయుడు అంతా వాడుకుని తత్వం కాదు అతనిది అనేది మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడుకి పిల్లోడికి చాలా చేంజ్ ఉందా? చాలా తేడా ఉంది కదా. మరి బాగా మాట్లాడుతారు కాబట్టి. ఇంకొకటి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఏమన్నా గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. మీకు ఐడియా ఉందా? ఏం పెద్ద ఆయన అవుతున్నాను ఏమన్నాడు? ఏందన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఏందన్నట్టు? రిటర్న్ గిఫ్ట్ అంటే అదే, ఇంకా నిన్ను ఓడిపోయే టైం నీ దగ్గరకు వచ్చింది, నువ్వు ఓడిపోతావు, అడవుల పాలు అవుతావు నువ్వు అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్. అదే అదే మా ఆంధ్రప్రదేశ్లో అది అర్థం చేసుకున్నారు. అంతేనా? అంతే. రిటర్న్ గిఫ్ట్ అంటే అంతే అంతే ఉంటుందా? సరే, మంచిదన్న. మీరు అన్నట్టు మీ జీవితాలు, మీ రైతు బతుకులు మారాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అన్నారు కదా, ఖచ్చితంగా ఏ పరిపాలన వచ్చినా కూడా
రైతులకి ఆదుకోవాలని ఈవెన్ మా హలో టీవీ కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజు సార్. రాజు, మీరు ఈ శానిటరీ వర్క్ చేస్తారండి? ఈ శానిటరీ వర్క్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2005 నుంచి సార్. 2005 నుంచి. 2005 అంటే దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది సార్. మీకు ఇంతవరకు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా? కాంట్రాక్ట్ టెంపరీగానే. 14 సంవత్సరాలు మీకు ఇంత వర్క్ చేస్తున్నారు, మీకు గవర్నమెంట్ రాలేదా? మీకు ఏమన్నా రాలేదా మీకు? కాలేదండి. ఎందుకన్నా? తెలియదు. ఇంత అంటే తెలియదు అంటే మీరు ప్రపోజల్ పెట్టలేదా? ఇంకెప్పుడు ఇట్లనే అంటే మీకు ఇంత కష్టపడుతున్నారు కదా, ఈ మురికి నీళ్ళలో, ఈ చెత్తలో మీరు వర్క్ చేసినప్పుడు మీరు అడగలేదా? మీరు ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు అడగారా? అంటే ప్రతి ఒక్కరికి పర్మనెంట్ అయినప్పుడు మీరెందుకు పర్మనెంట్ కాదు? అది మన చేతుల్లో ఏముంది సార్, అంత పై అధికారులకు తెలుసు. మీరు కాంట్రాక్ట్ బేస్ పని చేస్తారా? 5 ఏళ్ళ నుంచి మీరు సంతోషంగా ఉన్నారా ఈ పనులు చేసుకుంటా? అదే చాలా తక్కువ. సరే, మీకు ఒక నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ఈ పార్టీ రావడం వల్ల మా బతుకులు మారుతాయని ఏ పార్టీ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? మేము బాగుపడాలంటే ఏది వచ్చినా ఒకటే, వాళ్ళు అనుకోవాలి. మా చేతుల్లో అయితే ఏం లేదు. ఇప్పుడు అది రావాలి ఇది రావాలి అనేది ఏం లేదు. ఎవరు వచ్చినా మమ్మల్ని బాగు చేయాలి అంతే. మరి ఇప్పుడు ఈ 14 సంవత్సరాల నుంచి ఎవరు బాగా చేయలేదు కదన్నా? మరి ఏం చేయాలి సార్ దానికి? మనం ఏం చేయలేము, ఏదో కూలిపాటు వచ్చని చెప్పి చేసుకుంటున్నాం. సరే, ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేసి గెలిపించి ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? అదే ఎవరు బాగా అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు బాగా చేయలేదా? అంటే దాని మాకు తెలియదు సార్ అదంతా. కానీ ఇప్పుడైతే మా పని మేము చేసుకుంటున్నాం. ఎవరు వచ్చే వాళ్ళు మమ్మల్ని బాగా చేయాలని అనుకుంటున్నాం. వీళ్ళే రావాలని ప్రత్యేకంగా ఏమనుకోవడం లేదు. మరి మీ ఏ పార్టీకి ఓటేస్తారు చెప్పండి, అది మాట చెప్పండి. నో కామెంట్స్. చెప్పన్నా, అది నా సొంత నిర్ణయం కదా, అది సొంత నిర్ణయం. మరి చెప్పకూడదని ఆలోచన. నువ్వు ఓకే, మీరు చెప్పండి. ఈసారి మీరు మీ ఓటు ఏ పార్టీకి ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు? ఏ వ్యక్తిని? ఎవరు వచ్చినా ఏముంది సార్, ఎవరు వచ్చినా అడిగేట్టుగా కదా. ఒకటి, మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందా, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కావాలని బాగుంటుందా? మనకేం తెలుసు సార్ అది. సరే, ఓకే. ఎవరు వచ్చినా మీ బతుకులు మారవంటావా? అంతే సార్, అంతే. ఏం లేదన్నా, ఒక నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీకు తెలియదు ఏముంది, ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఆలగడ్డ ప్రజలు కానీ మీరు కానీ ఏ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకురాబోతున్నారు? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారు? అది మీ అభిప్రాయం చెప్పండి అన్న. మేమైతే ప్యూర్ భూమా అభిమానులము. గెలిచేదే మా ఎమ్మెల్యే. ఇంకా ఇంకా ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళ కథ తర్వాత ముఖ్యమంత్రికి. అది లోకేష్ అవుతాడా చంద్రబాబు నాయుడు అవుతాడా అనేది అది వేరే విషయం. మా వరకు అయితే ఇది. ఎవరు? భూమాకియా? భూమా అఖిల ప్రియ. ఓకే, అఖిల ప్రియ ఎమ్మెల్యే చేసుకుంటాం ఖచ్చితంగా. ఓకే. మరి గంగుల నాని వైసీపీ అభ్యర్థి, అవును, ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వరాదా? ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఉండే దాంట్లో అతిపెద్ద వర్గము భూమా అఖిల ప్రియది. ఇక్కడ వర్గాల వైపు చూసుకుంటున్నారా, అభివృద్ధి వైపు చూసుకుంటున్నారా మీరు? ఇక్కడ జరిగేదంతా ఎంతసేపు వర్గాలది వైపే. భూమా కుటుంబం ద్వారానే జరిగింది కానీ గంగుల వర్గం ద్వారా జరగలేదు. అవునా? ఈ భూమా గంగుల వర్గం మధ్యలో ఉన్న తేడా ఏంటిది? ఏమీ కాదు, వ్యక్తిగతంగా. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా నియోజకవర్గం ఇచ్చి పక్క ఊరు. గంగులలో అవకాశం వచ్చి సిటీలలో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఇక్కడ ప్రజల మంచి చెడ్డలు చూడరు. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా భూమా వర్గమే ఇంటి దగ్గర ఉండి, ఓడిపోయినా కూడా 2004లో ఇద్దరు ఓడిపోయినారు, భార్యాభర్త. అప్పుడు కూడా 5 సంవత్సరాలు మళ్ళీ ఊర్లోనే ఉండి కార్యకర్తలు మంచి చెడ్డలకు ఆదుకుంటూ చేసినారు. కాబట్టి వాళ్ళకు అభిమానం ఎక్కువ. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ వర్గం పక్కకి ఎక్కడ పోదు. ఖచ్చితంగా అఖిల ఎమ్మెల్యే అవుతుంది, మళ్ళీ మినిస్టర్ కూడా అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. మీరు చెప్పండి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా మళ్ళీ? అది ఎట్లా ఉంటుందో మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే మా ఎమ్మెల్యే వాళ్ళు ఎన్నుకునేది కాబట్టి ఎట్లా చెప్పగలం? ఎందుకన్నా మీరు చెప్పగలం లేదు కదా. ఎందుకన్నా ఒక మాట అన్నా, ఎందుకు భూమా అఖిల ప్రియ మీద అంత అభిమానం? నేను అడిగే క్వశ్చన్ అడగముందే మీరు మొత్తం చెప్పారు. ఇప్పుడు ఆయన పూర్తిగా చెప్పేశాను నీకు. భూమా కుటుంబము గెలిచినా ఓడిపోయినా నియోజకవర్గం కార్యకర్తలను నిలిచిపెట్టరు. వాళ్ళ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటారు. సగం రాత్రి పోయినా కూడా కార్యకర్త ఏదైనా ఇబ్బంది పడిపోతే ఆ ఇబ్బందికి ఆదుకుంటారు శక్తి ఉన్న కాడికి.
ఓడిపోయాగానే గెలిచే పదవి ఉండాల్సిన అవసరం లే వాళ్ళకు. కాబట్టి భూమా కుటుంబం అంటే అంత అభిమానం నియోజకవర్గంలో. మరి గంగుల నాని ఇప్పుడు వచ్చినాడు ఆయన, ఇంత 2 సంవత్సరాల నుంచి వచ్చింది. వాళ్ళ పెద్దోళ్ళంతా పదవులతోనే సిటీలలో కూర్చోవడము, తాలూకాలో ఉండేదిలే. ఇప్పుడు నాని వచ్చినాక 2 సంవత్సరాలు ఉన్నాడు. అది ఇప్పుడు చూడాలా వాళ్ళది అంతే. మేము కూడా పక్క నాని ఎమ్మెల్యే అవుతాడని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకు నాని? మాకు అభిమానం కాబట్టి, గంగులలో అభిమానం కాబట్టి. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, అభిమానంతో చూసుకురు కానీ ఎవరైనా అభివృద్ధి చూస్తున్నారన్నా ఇక్కడ? అయితే ఉంటుంది ఆటోమేటిక్గా, దాని గురించి జరిగింది. గంగుల కుటుంబంతో ఏం జరగలేదు. ఓకే సరే అన్న, మీరు గంగుల నానిని ఎందుకు ఎంచుకుంటున్నారు ఎమ్మెల్యేగా? మాకు అభిమానం ఉంది కాబట్టి. అభిమానంతో అంతే. ఈసారి ఒకవేళ తను ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? చేస్తాడని అనుకుంటున్నాం. అవుతాడో కాడో అనేది కాదు, మా అభిప్రాయం అది. ఇప్పుడు ఈయనే మేము 3 రకాలుగా అంటాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు, భూమా అఖిల ప్రియ అంటున్నారు. నేను పక్కా గంగులలో మనిషి. సరే మరి మీ నియోజకవర్గం నుంచి పక్కన పెడితే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? జగన్ అవుతాడు అనుకుంటున్నాం. జగన్. మరి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా? అది వాళ్ళ అభిప్రాయం, ఇది మన అభిప్రాయం. ఓకే అంతే. మాట్లాడుకుంటే ఎలక్షన్ల టైం వచ్చారు, ఎవరి అభిమానం వాళ్ళది అంతేగా. వాళ్ళ ఓటు వాళ్ళది, మన ఓటు మంది. రోజు కలిసి ఉంటారు, మంది అవుతారు, చేస్తారు. మీ ఫ్రెండ్షిప్ మీదే, కానీ ఓటు మాత్రం భయం. ఆయన 100 మాటలు చెప్పినా నేనైతే వేయను. 100 రెట్టి ఎన్ని ఎన్న చెప్పు, వాళ్ళు వేరు. ఏమని అడగం కూడా అడగం. మాట్లాడేదే, వ్యాపారాలు కూడా ఏదైనా ఉంటే చేసుకునేదే. ఎలక్షన్ల టైం వచ్చారు, ఎవరిదా వాళ్ళదే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే వ్యక్తిగతమనే, పార్టీ పరంగానే. పార్టీలా చూసుకుంటారు, వ్యక్తిగత ఏదైనా ముగ్గురు సంతోషంగా ఉంటున్నారు. ఈ నియోజకవర్గం పరిస్థితి పార్టీలు వైఎస్ఆర్, టీడీపీలే, జగను, చంద్రబాబు నాయుడు మీద అభిమానాలే, గంగుల, భూమా ఇవే వర్గాలు. వాళ్ళు ఏట్ల పడమంటే ఏట్ల పడేదే. వాళ్ళు పార్టీ మారుతారు, మాకు ఇబ్బందిలే. ఏ పార్టీలో మారినా ఈ వర్గాన్ని ఆయన కాపాడుకుంటాడు, ఆయన వర్గాన్ని మాట్లాడు. ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు భూమా వర్గము ఏ పార్టీకి, రేపు బీజేపీకి వెళ్ళినా కూడా పోయినాం కూడా. అప్పుడు ఎన్నిసార్లు వైఎస్ఆర్ దానికి ప్రజారాజ్యంలో పోయింటే పోయినాం కదా, మేము గెలిపించుకున్నాం కదా. అన్న మీరు చెప్పండి, గంగుల నాని గారు రేపు సిపిఎం ఎక్కడ పోయినా వాళ్ళ అభిమానం. అంత అభిమానం ఎందుకన్నా? వర్గ అభిమానం ఎందుకు? అట్టలే, అది ఫస్ట్ నుండి స్టార్టింగ్. ఏమి కొత్త ఆలగడ్డలో చూస్తున్నాం ఇది? అంతే, ఇక్కడ ఉండేది అంతే. 99% ఆయన చెప్పినది కరెక్ట్. ఈడ పార్టీలు చూడరు, వాళ్ళ కుటుంబాలను చూస్తారు ఎక్కువ. అది ఆ గంగుల, భూమా 99% వాళ్ళు ఇచ్చిన చెప్పింది కూడా. ఇంతకు మీరు గంగుల వర్గం అనొచ్చా, భూమా వర్గం అనొచ్చా? మేము చెప్పాలనా? మేమైతే భూమా వర్గం. గంగుల వర్గం వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా గంగుల వర్గమే చెప్తారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఓటర్లు ఒక 10% 15% ఉంటారు. గెలుపోవటంలో వాళ్ళు చూస్తారు, నిర్ణయించేది అంతే. లేకుంటే ప్రతి గ్రామంలో ఆ వర్గం ఈ వర్గం ఏళ్ళ మీద లెక్కబడి చెప్తారు. ఇక్కడ పార్టీలో సంబంధం లేదు, వర్గాల వైపే ఏం లేదు. భూమానాయుడు టీఆర్పీలోకి పోతే ఓట్లేసినారు, ప్రజారాజ్యంలోకి పోతే ఓటేసినారు, తెలుగుదేశంలోకి పోతే ఓటేసినారు, బీజేపీలో పోయినా మళ్ళీ వేస్తారు. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏ పార్టీ వైపు చూసుకుంటారు, కానీ ఇక్కడ మీరు వర్గాల వైపు ఉన్నారన్న. వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీకి వెళ్ళినా మీరు ఓటేసి గెలిపించుకుంటారు. ఇటు గంగుల నాని అంటున్నారు, ఇటు మీరు భూమా అఖిల ప్రియ అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఎవరు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయాలి, మన బతుకులు మారాలి, ఈ ఫ్యాక్షన్ అంతం అవ్వాలి, ప్రజలకు జర ఉండాలి. వీళ్ళే మార్చేది, మా లీడర్లే. మేము అంత నాయకుల కాడికి పోమన్నమాట. మరి ఎప్పుడు వీళ్ళు కలిసి ఉండరా? భూమా వర్సెస్ గంగుల కాకుండా గంగులు అన్న కూడా ఎప్పుడు అనుకోలేమా? కలిసినారు, కానీ ఒకసారి కలిసినారు. కలిసిన గంగుల ప్రభాకర్ రెడ్డి 6 సంవత్సరాలు వచ్చినాడు భూమానాయుడికి. ఒక టైము ఎలక్షన్లు కూడా జరిగినాయి. భార్య భూమానాయుడు, శోభానాయుడు ఇద్దరు ఓడిపోయినారు. అప్పుడు ఓటమి ఉండకూడదు కదా, ఇద్దరు కలిసినప్పుడు ఏకగ్రీవం కావాలి కదా. ఆ టైం లేదు. లీడర్లు పొరపాటున మారినాడని కార్యకర్తలు మాత్రం వాళ్ళందరూ నమ్ముకున్నారు ప్రతాప్ రెడ్డిని. ప్రభాకర్ రెడ్డి అమ్మటి భూమానాయుడికి వెళ్ళి రాలే వాళ్ళు. అంటే నీకు అర్థమైంటుంది. ఇప్పుడు జీవితంలో వాళ్ళు ఎప్పుడు కలవరు, ఎప్పుడు ఇంటూ మార్కులే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న.